Hi students, now today the topic name is computer numerical control. Last class we will discussing numerical control. Now today I am discussing computer numerical control. Numerical control means NC. CNC meaning is computer numerical control. Computer numerical control is an NC system that is utilized dedicated stored program computer to perform some or all of the basic numerical control function. Because of the trend hardware downsizing in computer, most of CNC systems sold today use microcomputers based on controller unit. The external appearance of the CNC machines very similar to that of a conventional NC machine. The board programs are initially entered in a similar manner. Punch tape readers or till the common device to input the part programming into the system. However, with conventional numerical control, punch tapes cycle through the reader for every work in the batch. With the CNC program is entered the ones then stored in a computer memory. Those taper reader used only for original loading of the part programming and the data of compared to regular NC CNC offer. Additionally, flexibility and computational capability, new system options can be incorporated in the CNC controller simply by reprogramming the unit. Because of this reprogramming capacity, both in terms of part programs and system control options, CNC is after referred to by the term software NC. It is the line diagram of the CNC tape reader for initial programming entry, mini computer or microcomputer, computer hardware interface and servo system and machine tools. ఇక్కడ మనకి CNC సిస్టంలో ఎన్సి అసలు సిఎన్సి అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎన్సి అనేది ఎలా వర్క్ అవుతుంది చెప్పారనమాట. వీటిలో వచ్చేసరికి సిఎన్సిలో ఒక్కసారి మనం ప్రోగ్రామ్ రాస్తే దాన్ని మెమొరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్సి సిస్టంలో ఆ ఫెసిలిటీ లేదు. ఇక్కడ వచ్చేసరికి టేప్ రీడర్స్ అనేవి యూజ్ చేస్తాం. టేప్ రీడర్ని యూజ్ చేయడం వల్ల ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ టేప్ రీడర్ ఆటోమేటిక్గా మళ్ళీ స్కాన్ చేసుకోవాలి. అలా టేప్ రీడర్ని స్కాన్ చేసుకుంటూ చేస్తూ ప్రతిసారి స్కాన్ చేసినప్పుడల్లా ఒక్కొక్క షేప్ ఆఫ్ సేమ్ వర్క్ పీస్ కానీ డిఫరెంట్ షేప్ ఆఫ్ వర్క్ పీసెస్ కానీ ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టంలో ఓన్లీ మనం ఒక ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత ఒకసారి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ మొత్తం రన్ అయిపోతుంది. రిపీటెడ్ అండ్ మళ్ళీ ఆప్షన్ అనేది మనం అప్లై చేస్తే రిపీటెడ్గా అదే ప్రోగ్రామ్ అనేది అదే ఆపరేషన్స్ అనేవి మనకి పర్ఫామ్ అవుతాయి. అదే షేప్ ఆఫ్ వర్క్ పీసెస్ అనేవి మన అవుట్పుట్ కింద వచ్చేసేస్తాయి అన్నమాట. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్రతిసారి మనం ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఒకసారి
మనం ఎంటర్ చేసి రిపీటెడ్ని కొడితే కంటిన్యూగా మనం ఎన్నైతే పార్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ పార్ట్స్ అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇచ్చేస్తే 100 పార్ట్స్ ఇస్తే 100 పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఈ ఎన్సీ సిస్టంలో అయితే ఒక పార్ట్ ఇచ్చినప్పుడు ఆ పార్ట్కు సంబంధించిన టేప్ రీడర్ అనేది అవసరం అవుతుంది. ఆ టేప్ రీడర్ని స్కాన్ చేసుకుని ఏదైతే మనం ప్రోగ్రామ్ రాసుకుంటున్నామో ఆ యొక్క వర్క్ పీస్, ఆ షేప్ ఆఫ్ వర్క్ పీస్ మాత్రమే అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఇక్కడ వచ్చేసరికి ఈ టేప్ రీడర్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ టేప్ రీడర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సిఎన్సి మిషన్లో మనం వచ్చేసరికి ఓన్లీ మెమరీ యూజ్ చేస్తాం. మెమరీ యూజ్ చేయడం వల్ల ఎన్నిసార్లు రిపీట్ కొట్టినా లేకపోతే ఎన్నిసార్లు దాన్ని వాడినా అదేమవుతుంది, బ్రేక్ అవ్వదు. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి టేప్ రీడర్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మెమొరీ అనేది మనకి ఎక్కడ ఎర్రర్స్ లేకుండా డ్యామేజ్ అవ్వకుండా రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇన్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. ఇక్కడ వచ్చేసరికి ఈ లైన్ డయాగ్రామ్లో టేప్ రీడర్ ఫర్ ఇనీషియల్ ప్రోగ్రామింగ్ ఎంట్రీ. ఈ ఎన్సీ సిస్టంలో మనం టేప్ రీడర్ ఫర్ ఇనీషియల్ ప్రోగ్రామింగ్ ఎంట్రీ, మినీ కంప్యూటర్ ఆర్ మైక్రో కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ ఇంటర్ఫేస్ సర్వే సిస్టమ్స్. హార్డ్వేర్ సర్వే సిస్టమ్స్లో వచ్చేసరికి మనం కేటియా, రోయి, యాన్సిస్ ఇవన్నీ యూజ్ చేసి దానిలో ఉన్న ఎర్రర్స్ని రెక్టిఫై చేసి ఎక్కడెక్కడైతే మనకి ఎర్రర్స్ వస్తాయో అక్కడ మెటీరియల్ని చేంజ్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ వచ్చేసరికి దాని డిజైన్ చేంజ్ చేసుకోవడం కానీ చేసిన తర్వాత లాస్ట్గా మనం మిషన్కి సెండ్ చేస్తాం, మిషన్ టూల్కి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే ప్రోగ్రామ్ రాసుకున్నామో లేకపోతే ఏదైతే టేప్ రీడర్ మీద మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకున్నామో ఆ రెండిట్లో ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఆ రెండిట్లో ఏదో ఒకటి, ఇప్పుడు టేప్ రీడర్ అయినా ఇవ్వచ్చు, స్కానర్ అయినా యూజ్ చేసి లేకపోతే డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసుకొని సిస్టంలో ఏపీటీ లాంగ్వేజ్ని పెట్టుకున్నాను. నిన్న ఏపీటీ లాంగ్వేజ్ గురించి చెప్తున్నాను. లాంగ్వేజ్లో కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కానీ మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకొని ఆ మిషన్స్కి సెండ్ చేస్తే అది ఆటోమేటిక్గా సిఎన్సి మిషన్లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫంక్షన్స్ ఆఫ్ సిఎన్సి. The principal functions of the CNCs are mission tool control, in process compensation. The third one is improved programming and operating features, diagnostics. These are the 4 functions of the CNC. The first one is mission tool control. The function of the CNC system is control of the mission tool. This involved conservation of the part program, instructions to the machine, motion through the computer interface and servo system. Some of the control function such as circular in interpolation can be accomplished more efficient within the hardwired circuits than with computers. This phase has led to the development of the 2 alternative controller design in CNC. These are the two types are there. So the first one is hybrid CNC, the second one is straight CNC. In the hybrid CNC, the controller consists of the software computers, hardware logical circuits. These are the hardware components perform the functions
which the such as feed rate generation and circular interpolation. The computer perform the remaining control functions plus other duties not associated with the conventional hardware controller. These are several reasons for the popularity for the hybrid CNC configuration. As I mentioned previously, certain NC functions can be performed more efficient within the hardware circuits. The hybrid CNC is tape reader. The next one is microcomputer or mini computer. The third one is motion interpolation and servo system. This is the software system, and is the interface logic. This is the hardware system. The hardware system to the ఫస్ట్ టేప్ రైడర్ని యూజ్ చేసి మనం టేప్ రైడర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మైక్రో కంప్యూటర్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ అనేది రాసుకున్న తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించిన సర్వో సిస్టమ్ కానీ, ఇటు వచ్చేసరికి హార్డ్వేర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ లాజికల్ సిస్టమ్స్ కానీ, ఇవి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని మిషన్కి సెండ్ చేస్తాం. మిషన్ టూల్కి ఈ మిషన్ టూల్కి సెండ్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా వస్తే ఇట్ ఈస్ ఓకే, బట్ ఇట్ నాట్ కరెక్టెడ్. ఇఫ్ యు ఆర్ ఎనీ ఎర్రర్స్ టు సెండ్ motion feedback. The feedback is wrong. The process will be starting back to the motion interpolated and servo system or interface logical system. These software hardware systems are used to rectify that error to perfectly as per our dimensions to change the workpiece. It is the process of the hybrid CNC. The next one is straight CNC system. It uses a computers to perform all the CNC functions. Only hardware elements are those required to the interface. These computers are used to perform CNC functions. Only hardware elements. ఇప్పటిసరికి ఓన్లీ హార్డ్వేర్ ఎలిమెంట్స్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో హైబ్రిడ్ సిఎన్సి సిస్టంలో మనం చెప్పుకుంది ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ని టు కంట్రోల్ కన్సిస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంప్యూటర్ ప్లస్ హార్డ్వేర్ లాజికల్ సర్క్యూట్స్. ఇక్కడ వచ్చేసరికి ఈ స్ట్రైట్ కట్ సిస్టంలో ఓన్లీ ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ది ఎన్సి ఫంక్షన్స్ ఆర్ ఓన్లీ హార్డ్వేర్ ఎలిమెంట్స్ ఆర్ ద రిక్వైర్డ్ ఇంటర్ఫేస్ కంప్యూటర్. విత్ ఇన్ మిషన్ టూల్స్ ది ఆపరేటర్స్ enclose interpolation, tool position, feedback and all other functions are performed by the computer software. ఇక్కడ వచ్చరికి రిక్వైర్డ్ ఇంటర్ఫేస్ మిషన్ టూల్ ఆపరేటర్ ఎన్క్లోజ్డ్ ఇంటర్పోలేషన్ టూల్ పొజిషన్ ఫీడ్బ్యాక్. ఇక్కడ కొంచెం వచ్చరికి దానికి దీనికి ఎక్కడ మెయిన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ హార్డ్వేర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆపరేటర్ ఫీడ్బ్యాక్ కూడా సేమ్గానే ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రాంగ్ ఫీడ్బ్యాక్ టు ప్రిపేర్ టు రెక్టిఫై ఎర్రర్స్ అట్ దట్ పొజిషన్ అండ్
The errors are rectified after to prepare complete production within no errors. The hardware where computers perform those functions are the such as feedback rate generated and circular interpolation computer remaining the control functions plus other duties. The normal associate within the conventional hardware controller. The servo regions are popularity of the hybrid CNC configuration as maintained previously constrained CNC functions can be performed more efficient within the hardware circuits. It is the line diagram of straight cut CNC system. It is the tape reader, mini or microcomputer. In this system ఇక్కడ మనం హైబ్రిడ్ సిఎన్సీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టేప్ రీడర్ ఉంది. ఇది హైబ్రిడ్ సిఎన్సీ. ఇక్కడ టేప్ రీడర్ ఉంది, మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్ ఉంటుంది. ఇక్కడికి సాఫ్ట్వేర్ ఉంది, మోషన్ ఇంటర్ఫేస్ కొరేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడికి ఇంటర్ఫేస్ లాజికల్ హార్డ్వేర్ సిస్టమ్ ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ ఉంది. ఇక్కడ ఈ స్ట్రైట్ సిఎన్సీ సిస్టంలో ఓన్లీ టేప్ రీడర్ ఉంది సేమ్గానే. నెక్స్ట్ మినీ కంప్యూటర్ ఆర్ మైక్రో కంప్యూటర్ ఇది సేమ్గానే ఉంది. ఇక్కడికి సర్వో సిస్టమ్ ఇంటర్ఫేస్ అనేది హార్డ్వేర్ మాత్రమే ఉంది. ఇక్కడ ఈ రెండు ఉన్నాయి, మోషన్ ఇంటర్పోలేషన్ అండ్ సర్వో సిస్టమ్. ఇక్కడ ఓన్లీ ఇంటర్ఫేస్ లాజికల్ సర్వో సిస్టమ్ మాత్రమే, సర్వో అండ్ ఇంటర్ఫేస్ లాజికల్ హార్డ్వేర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడికి ఫీడ్బ్యాక్ అనేది సేమ్. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఈ రెండు డయాగ్రామ్స్కి సేమ్గా ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ హార్డ్వేర్ మాత్రమే, సాఫ్ట్వేర్ మాత్రమే డిఫరెన్స్. ఇక్కడ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఓన్లీ హార్డ్వేర్. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. In process compensation, a function closely related to machine tool control is in process compensation. The involves the dynamic correction of the machine tool motion for changes or error which occur during the process. A function closely related to machine. So ఇది మిషన్ టూల్కి రిలేటెడ్గా ఉంటుంది. ఈజ్ ఇన్ ప్రాసెస్ కంపన్సేషన్ ఇన్వాల్వ్ డైనమిక్ కరెక్షన్స్ ఆఫ్ ది మిషన్ టూల్స్ అండ్ మోషన్ ఫర్ ద చేంజెస్ ఎర్రర్స్ which occur during processing. Improve programming. The flexibility software control has permitted the instruction of the many convenient programming and operating features. Diagnostics. The NC machine tools are complex and comprehensive system. The complexity increases the risk of component failures which lead to system downtime. It is also required that the maintain personnel be trained to higher of the proficiency in order to make repair cost of NC
provides motion to the avoid downtime as the possible CNC machines are often equipped within the diagnostic capability to assist maintaining and repairing the system. These are the computer numerical control and functions of numerical control. These are the two types of machine tool controls. And next class I was discussing in process compensation, improve programming and operating features and diagnostics. These are the all topics are covered in the class. Thank you for listening.